చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల యాత్ర చేయటం చాలా ఎన్నో జన్మలో సుకృతం అయితేనే ఆ యాత్ర చేయటం జరిగిద్ది. నేను ఈ సంవత్సరం 17వసారి వెళ్తున్నాను. మేము మొత్తం కేసరపల్లిలో 135 మంది వేసుకున్నాము. అందరం ఒకేసారి ట్రైన్ యాత్ర చేస్తున్నాము. ఆ యాత్ర చేయాలంటే ఎంతోమంది నేను వెళ్ళాలి అనుకుంటారు, కానీ అందరికీ అవకాశం కుదరదు. ఆ అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్తాం జరిగిద్ది. మాకు ఎప్పుడు వెళ్ళినా కానీ మేము చాలా ఆనందంతో దర్శనం చాలా భాగ్యంతో జరిగిద్ది. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు చేస్తారు. అంతకన్నా ఎక్కువ రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. మేము ఈ దీక్ష కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాము. ఇవాళకి 60 రోజులు, 2 నెలలు దాటిపోయింది. మేము ఈరోజు అనగా 3వ తారీఖు నాడు ట్రైన్కి వెళుతున్నాము శబరిమల. 10వ తారీఖు నాడు రిటర్న్ వస్తాము. ఆ యాత్ర చాలా ఫ్లోటింగ్గా ఉందంటున్నారు. అయినా కానీ మేము వెనక వేయకోకుండా మేము ఆ యాత్రకి వెళుతున్నాము. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాం అంటే చాలా నియమ నిబంధనలు పాటించాలి. ఉదయాన్నే తెల్లరగట్ట 3:30, 4 గంటలకి నిద్రలేగాలి. సన్నిటి స్నానం చేయాలి. కాళ్ళకు చెప్పులు ఉండకూడదు. ఒంటిపూట భోజనం చేయాలి. నేల మీద పడుకోవాలి. కాళ్ళకు చెప్పులు ఉండకూడదు. ఒక్క పూట భోజనం చేయాలి. 2వ పూట భిక్ష చేయాలి. స్వామి శరణం, స్వామి శరణం. నా పేరు పార్థు, 6th క్లాస్ చదువుతున్నాను. నేను ఒక పాట పాడుతున్నా ఇప్పుడు. స్వామి శరణం అయ్యప్ప శరణం, భగవాన్ శరణం భగవతి శరణం, దేవన్ శరణం దేవి శరణం, దేవన్ పాదం దేవి పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే, దేవనే దేవియే, శక్తనే శక్తియే, స్వామియే అయ్యప్పో పల్లింకట్టు శబరిమలెక్కు ఇడుముడి గట్టు శబరిమలెక్కు కట్టుం శబరిమలెక్కు కల్లుం ముల్లుం తాలికి మెట్టు. చెరుకూరు సాయిబాబు నాగేశ్వరరావు గారు అనే గురుస్వామి గత 35 సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప మాల ధరిస్తూ ఎంతోమందికి ఈ అయ్యప్ప గురించి వివరిస్తూ గతంలో నుంచి 1985 ఆ సమయం నుంచే అయ్యప్ప గురించి వివరిస్తూ ఆ టైంలో మొట్టమొదట వేసుకున్నటువంటి వ్యక్తి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తానన్నారు. ఏదన్నా 1-2 అనివార్య ఇబ్బందులు వచ్చినప్పుడు మానేశారు తప్పితే గత 35 సంవత్సరాల నుంచి స్వామి వేసుకుంటానున్నారు. అలాగే మా ఊళ్ళో ఇప్పుడు ఈ సంవత్సరం సుమారుగా 120 మంది అయ్యప్పలు ఆ స్వామితో కలిసి వెళ్తున్నారు. అక్కడ వనయాత్ర, పాదయాత్ర లాంటి ఈ గత 2 సంవత్సరాల నుంచి 27వ తారీఖు డిసెంబర్ 27వ తారీఖున పేటతుల్లి ఆడిస్తూ గ్రామం మొత్తం కూడా సుమారు 100 మంది అయ్యప్పలతో పేటతుల్లి ఆడిస్తూ పెద్ద పడి భజన, రాత్రిపూట పడి భజన, స్వాములందరికీ భోజనం టిఫిన్ వితరణలు. అలాగే గత సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి ఆ సాయిబాబా గురుస్వామి ఊళ్ళో ఉన్నటువంటి స్వాములు అతనితో చేసుకుంటున్న గురుస్వామితో అనుబంధంగా చేసుకుంటున్నటువంటి స్వాములు అందరూ కలిసి ఊళ్ళో సుమారుగా ఆ 40 రోజులు వీళ్ళు మాల ధరించినటువంటి 40 రోజులు కూడా స్వాములకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములకి, ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి స్వాములకి భోజనం మధ్యాహ్నం పూట భిక్ష పెడుతూ వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే ఇది చేస్తూ సుమారుగా 250 నుంచి 300 మందికి భోజనం పెడుతూ ఎంతో భక్తి పార్వశ్యంతో అసలు ఇంత కార్యక్రమం మా ఊళ్ళో పండగ వాతావరణం. అంతకుముందు యనమల కుదురులోనో ఇంకో దగ్గర శివరాత్రి అప్పుడు ఇంకో దగ్గర తిరణాలు జరుగుతున్నాయి అని అంటే, లేదంటే పక్కనే ఉన్నటువంటి తోటపల్లిలోనో మంచంలోనో తెన్నేరులోనో లేదంటే చాలప్రోల్లోనో పెనుగంచిపుల్లోనో తిరణాలు అని అంటే ఇక్కడి నుంచి సంబరంగా వెళ్ళేవాళ్ళం. అటువంటిది ఈ అయ్యప్పల పుణ్యమానంట మా ఊళ్ళోనే
మా ఊళ్ళోనే సంబరం అసలు ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి ఈ భక్తి పారవశాన్ని చూస్తుంటే అసలు అయ్యప్ప ఇక్కడే తాండవిస్తున్నాడా, శబరిమలలో ఉన్నాడా, లేదంటే కేశపల్లిలోనే తాండవిస్తున్నాడా అన్న ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఈ చూస్తుంటే తెలుస్తుంది. ఎంతమంది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పేద లేదు, ధనికని లేదు, అందరూ కూడా ఏకతాటిపై ఈ అయ్యప్పని కొలవటం అనేది చాలా సుకృతమైనటువంటి ఇది. ఇంత కార్యక్రమం ఈ అయ్యప్పల పుణ్యం అంట ఊళ్ళో జరగటం అనేది మేము మా గ్రామం ఏనాడో చేసుకున్న పుణ్యం అని చెప్పి భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.